ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే ఆయన మనకి తోడయుండి మనతో ఆయన చేసిన వాగ్దానాన్ని, ఆయన చెప్పినది నెరవేర్చే వరకు మనం విడవడంట. ఈ వాగ్దానాన్ని అనోడు యాకోబుతో దేవుడు చేశాడు. ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు చేస్తున్నాడు. ఏంటంటే దేవుడు మనతో చెప్పినది నెరవేర్చే వరకు కూడా ఆయన విడవకుండా ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అవును, మన జీవితంలో అనేక మంది అనేక విషయాలు చెప్తూ ఉంటారు. చాలామంది వచ్చి నేను శ్రమలలో కష్టాల్లో నీకు తోడుగా ఉంటాను, ఏ కష్టం వచ్చినా నాకు నువ్వు చెప్పు, నీకు నేను సహాయకరంగా ఉంటాను, నీ పక్కనే ఉంటానని మాట ఇస్తారు, వాగ్దానం చేస్తారు. కానీ వాళ్ళు చివరి వరకు ఉండరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో, మనుషులు మనకి చెప్పినది నెరవేర్చవచ్చు, నెరవేర్చలేకపోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళకి శక్తికి మించినదైనప్పుడు, వాళ్ళకి వల్ల కాదు అన్నప్పుడు, వాళ్ళ పైనకి ఆ ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళ చివరికి మన చేయి విడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు మాత్రం అటువంటి వాడు కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనుషులు మనకి అనుకూల సమయంలోనూ మనం మంచిగా ఉన్నప్పుడు, మంచి సమయంలో మనకు ఉన్నప్పుడు మన పక్కనే ఉంటారు. అననుకూల సమయంలో మనకి శ్రమల్లో, శోధనలో మనం ఉన్నప్పుడు వాళ్ళు మన పక్కన ఉండరు. కానీ దేవుడు మాత్రము ఆయన చెప్పినది నెరవేర్చే వరకు, అనగా ఆయన మన జీవితంలో ఎటువంటి ప్రణాళికలు, ఎటువంటి చిత్తము, ఎటువంటి వాగ్దానాలు ఆయన చేసి ఉన్నాడో, చెప్పి ఉన్నాడో అది నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడవకుండా తోడే ఉంటాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని కష్టకాలమందు, ప్రతి సమయమందు, మంచి సమయమందు కూడా, అననుకూల సమయమందు కూడా, అనుకూల సమయమందు కూడా మన పక్కనే ఉండు దేవుడుగా ఉన్నాడు. మన సంతోషాల్లోనూ, మన బాధలోనూ ప్రతి సమయంలో దేవుడు మన పక్కనే ఉంటాడు, మనకి తోడై ఉంటాడు. నువ్వు ఎప్పుడు బాధపడద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నీకు కష్టకాలం వచ్చినప్పుడు, నువ్వు శ్రమల్లో వెళ్తున్నప్పుడు, నువ్వు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, నీకు అక్కరలు వచ్చినప్పుడు, నాకెవరు లేరు, నేను ఒంటరిని, నాకు తోడు ఎవరు లేరు, నాకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరు, నాతో చివరి వరకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు బాధపడకు. ఎందుకంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన నీకు తోడై ఉండి, నీకు ఏదైతే నీ జీవితంలో ఆయన ప్రణాళికలు, వాగ్దానాలు చేస్తున్నాడో అది నెరవేర్చే వరకు ఆయన నీకు తోడుగా ఉండి దాన్ని నెరవేరుస్తాడు. అవును, యాకోబు జీవితంలో కూడా మనం చూసినట్లయితే అనేకమైన ఇబ్బందులు గుండా, శ్రమల గుండా ఆయన వెళుతాడు. అలాంటి సందర్భంలో దేవుడు ప్రతి సమయమందు, అనుకూల సమయమందు, అననుకూల సమయమందు యాకోబుతో దేవుడు తోడై ఉండి, యాకోబు పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక, చిత్తము, గొప్ప ఉద్దేశము, వాగ్దానం చేసి ఉన్నాడో అది నెరవేర్చే వరకు కూడా, చివరి దశ వరకు కూడా యాకోబుకు దేవుడు తోడే ఉన్నాడు. యాకోబును విడవకుండా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ప్రతి సమయమందు, నీ అనుకూల సమయమందు, నీ అననుకూల సమయమందు దేవుడు నీకు తోడే ఉండి నీ పట్ల, నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల నువ్వు ఏదైతే ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడో అది నెరవేర్చే వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉండి, అది నెరవేర్చి ఆయన నీకు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అవును, చాలామంది మనుషులు మాటలు చెప్తారు, కానీ అది క్రియారూపం దాల్చేసరికి మనకి కనిపించరు. ప్రగల్భాలు పలుకుతారు, నీకు అలా సహాయపడతాను, ఇలా నీకు తోడుంటాను, ఇలా సహాయపడతాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పేసి వాళ్ళు
మాటలతో చెప్తారు కానీ అది నెరవేర్చలేరు. కానీ దేవుడు మాత్రము వాగ్దానం చేసినవాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఏది చెప్తాడో అదే చేస్తాడు. ఏది చేస్తాడో అదే చెప్తాడు. మన దేవుడు ఖచ్చితత్వం కలిగిన వ్యక్తి. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితం పట్ల ఆయన గొప్ప ఉద్దేశము, గొప్ప వాగ్దానము, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు అది నెరవేర్చే వరకు కూడా నీకు తోడై ఉండి నిన్ను విడవకుండా నీకు పక్కనే ఉంటాడు. దేవుడు నీ జీవితంలో కలిగిన గొప్ప ఉద్దేశాలు నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, అవున తండ్రి, మాకు మీరు తోడుగా ఉన్న దేవుడు, ఇమ్మానుయేలు అయిన దేవుడుగా ఉన్నావు. అయా మా పక్కనే ఉంటూ మా అనుకూల సమయంలోనూ అననుకూల సమయంలోనూ అయా మా పక్కనే ఉంటూ మా జీవితం పట్ల మీరు కలిగిన ప్రణాళికలను, మీరు చేసిన వాగ్దానాలను, మీరు ఏదైతే చెప్పి ఉన్నారో అది నెరవేర్చేంత వరకు కూడా అయా మా పక్కనే ఉండి మాకు అయా మా జీవితాన్ని బాగు చేస్తారని వాగ్దానం చేసిన గొప్ప దేవానికి వందనములు. అవును తండ్రి, బిడ్డలు అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, మాకు ఎవరు తోడుగా లేరు, మా కష్ట సమయాల్లో మా పక్కన ఎవరు లేరని బాధపడుతున్నారేమో, దయతో వాళ్ళని ఆదరించండి. అయా బిడ్డలకు మీరు తోడేయండి. వాళ్ళ జీవితంలో మీరు ఏదైతే గొప్ప ప్రణాళికలు, ఉద్దేశాలు, వాగ్దానాలు చేసి ఉన్నారో అయా అవన్నీ కూడా మీరు నెరవేర్చే వరకు మీరు తోడేయండి, విడవకుండా కాపాడి అయా యాకోబు జీవితాన్ని ఏ విధంగా అయితే గొప్పగా మీరు ఆశీర్వదించారో అదే విధంగా మీరు ఆశీర్వదించి నామని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.